గుడ్ ఈవినింగ్. మనం ఒక 2-3 డేస్గా అనుకుంటున్నాం, ఇప్పటికి కుదిరింది. అవును చెప్తున్నానా? రికార్డ్ చేసుకొచ్చే గురుగారు దీన్ని అంటే నేను మళ్ళీ వినడానికి చేసుకోండి, నేను కూడా చేస్తున్నా. అది గురుగారు కొన్ని జీవితంలో ఎలాగ అప్లై చేయాలో అంటే కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఓకే, అది మీతో డిస్కస్ చేద్దామని. అలాగే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూనివర్సిటీ అనమాట, ఇంటి నుండి దూరంగా ఉంటున్నాను ఫస్ట్ టైం. నాకు ఫస్ట్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే నాకు కన్సిస్టెన్సీ ఉండదు. నీ వాయిస్ ఎందుకు తక్కువగా వస్తుంది? బ్లూటూత్ పెట్టుకొని మాడుతున్నావా? అవునండి, బ్లూటూత్ తీసేయి. ఇప్పుడు వినిపిస్తుందా గురుగారు? అయినా కొంచెం గట్టిగా మాట్లాడు. అంటే నాకు కన్సిస్టెన్సీతో చాలా ప్రాబ్లం ఉంది గురుగారు. అంటే నేను ఏదైనా అనుకుంటాను రేపటి నుంచి డైలీ చేయాలి అని, అంటే ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతున్నాను దానికి. అది ఒక్క చదువులోనే కాదు, దేంట్లోనైనా. అది లాంగ్ టర్మ్ లో నాకు చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. సరే, ఇప్పుడు నేను చిన్న ప్రశ్న అడుగుతా, దానికి సూటిగా ఆన్సర్ అయ్యి. నీకు సొల్యూషన్ కావాలా, అనాలిసిస్ కావాలా? సొల్యూషన్ అంటే ఏం లేదు, ఇష్టం ఉన్నా లేకున్నా నువ్వు అనుకున్న పని చెయ్యి. అనాలిసిస్ గురుగారు? అనాలిసిస్ అంటే టైం వేస్ట్. మనము రేపొద్దునే 5కి లేవాలనుకుంటావు కదా, ఉదాహరణకి. ఇక ఇష్టం ఉన్నా లేకున్నా లేవాలంతే. అప్పుడు కన్సిస్టెన్సీ తర్వాత వస్తుంది. ఇష్టం ఉన్నప్పుడు లేస్తా అంటే కుదరదు. సో చాలా మంది మనకు చిన్నప్పటి నుంచి ఐ లైక్ వాట్ ఐ డూ అని ఇట్లాంటి పిట్ట కథలు చెప్పారు. నేనేమంటా, ఐ డూ వెదర్ ఐ లైక్ ఇట్ ఆర్ ఐ డోంట్ లైక్ ఇట్. జమీనాసన ఫరక్ ఉంది రెండింటికి. సో కన్సిస్టెన్సీ అన్నది ఇష్టాలకు అతీతంగా చేసినప్పుడే ఎస్టాబ్లిష్ అవుతుంది అనేది ఒక అనుభవం. ఇప్పుడు నేను పుస్తకం రాస్తున్నా కన్సిస్టెంట్గా, నీదర్ ఐ లైక్ టు రైట్ ద బుక్ నార్ ఐ డోంట్ లైక్ రైటింగ్ ద బుక్, ఐ జస్ట్ రైట్ ద బుక్. అది తేడా. సో అందుకని దానికి జవాబు అంతే, ఇష్టాలతో పని లేకుండా చేయాలంతే. ఒకవేళ చేయలేకపోతే నవ్వుకోవాలి, లెట్స్ డూ ఇట్. ఇంకొకటి, దీనికి ఇంకొక పద్ధతి కూడా ఉంది. ఎగ్జాంపుల్ 5 o'clock లేసి ఏం చేస్తావో, ఎప్పుడు లేచినా ఆ పని ఫస్ట్ చెయ్యి. ఎగ్జాంపుల్ 5 o'clock లేచి నేను గంట చదువుకోవాలనుకున్నా, లేదా యోగా చేయాలనుకున్నా. నువ్వు 11కి లేచావు, కానీ నువ్వేమనుకుంటావు, అసలు 5కి లేద్దాం అనుకున్నా లేవలేదు, మళ్ళీ రేపు ట్రై చేద్దాం అనుకుంటావు. అది కూడా మైండ్ ఆడే గేమే. దానికి ఏం చేయాలి, నేను ఎప్పుడు లేచినా గంట యోగా చేస్తా, బాత్ ఖతం హోగా, మైండ్ దొరుకుతుంది. ఇంక నీకమ్మ వీడు వదిలిపెట్టరా అని. ఇంక ఇలాగ యోగా చేసే కాడికి 5 గంటలు లేస్తే అయిపోతుంది కదా అని ఒక నెల తర్వాత అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్. అంటే ఇది కొద్దిగా పర్సనల్ క్వశ్చన్ అన్నమాట. పర్సనల్ గా నీ డీటెయిల్స్ ఏమి చెప్పకు, విషయం చెప్పు. ఓకే, అంటే నాకు ఎవరు మ్యాచ్ అవ్వట్లేదు అనిపిస్తుంది. అంటే యు ఆర్ యూనిక్, దాన్ని ఆస్వాదించు. విధానాల్లో కానీ ఒకరికొకరు బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు. అట్లా కాదబ్బా, నువ్వు అందరితో ఎందుకు మ్యాచ్ కావు? అది అంటే నేను యూనిక్ ఉన్నానా, లేకపోతే అందరూ అట్లాగే ఉంటారు. ఒక 2 బ్లూటూత్లు కనెక్ట్ అవ్వాలన్నా కూడా వాటికి సంబంధించిన ఏదో ఒక పేరింగ్ కోడ్ మ్యాచ్ అవ్వాలి కదా. అట్లా చుట్టుపక్కల ఉన్న బ్లూటూత్లకు అందరికి, ఫోన్లందరికి ఎందుకు మ్యాచ్ అవుతుంది? సో మ్యాచ్ అయ్యేది ఏంటంటే ఆలోచనల్లో సారూప్యత కోసం ప్రయత్నం చేస్తున్న మనిషి. నాకు చిరంజీవి ఇష్టం, నీకు కూడా చిరంజీవి ఇష్టం, అట్లా. ఒకటి వెంకటేష్ ఇష్టం అనుకో, నచ్చదు అనమాట. సో ఆ ఇష్టాలకు అతీతంగా ఉంటే ఆల్వేస్ కనెక్షన్ ఉంది. సో ఎగ్జిస్టెన్షియల్ వే ఏమిటి, ఇష్టము లేదు అయిష్టము లేదు, వర్క్ ఏంటో చూసుకోవడం. అట్లా కాకుండా మన హ్యూమన్కు ఉన్న ఒక ప్రెడికమెంట్ ఏమిటంటే లాంగింగ్ ఫర్ ఫ్రెండ్షిప్, లాంగింగ్ ఫర్ లవ్, లాంగింగ్ ఫర్ సంథింగ్ అని ఉంటుంది కదా, అక్కడ వస్తుంది ఈ పేచి. సో ప్రాబబ్లీ నువ్వు అంటున్న ఆ మ్యాచ్ అనేది ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఆర్డినరీ ఫ్రెండ్షిప్ సంబంధించింది అయి ఉండదు. కొంచెం అది లిటిల్ ఎమోషనల్ కోషెంట్ ఉంది అందులో, నువ్వు చెప్పే దాంట్లో. ఓకే, అంటే ఎప్పుడు నాకు అంటే ఒంటరిగా ఉండాలనిపిస్తుంది, అంటే అనిపిస్తాను కాదు, నేను అట్లా అలాగే ఉండు. అంటే ఎవరి మీద ఒక్కటే గుర్తుపెట్టుకో, కాన్ఫ్లిక్ట్ ఉందా లేదా చూసుకో. నువ్వు ఒంటరిగా ఉంటావా, 100 మందితో ఉంటావా, బట్టలు ఎప్పుకొని ఉంటావా, రోడ్ల మీద తిరుగుతావా, ఎక్కువ పని చేస్తావా, అస్సలు పని చేయవా, ఇది కాదు పాయింట్. ఆర్ యూ ఎక్స్పీరియన్సింగ్ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ఆర్ నాట్? అదొక్కటే ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఒక చిన్న రూమ్లో ఉండేవాడిని, చెత్తగా ఉండేవాడిని.
ఉమ్, నా రూమ్మేట్ ఉండేవాడు, ఎప్పుడు అనేవాడు అనమాట, రూమ్ అంతా చెత్త చెత్త పెట్టుకుంటున్నావు, క్లీన్ పెట్టుకొని. ఉమ్, నాకేమో అది నచ్చేది. ఓకే. ఆ తర్వాత ఒకసారి మా ఫ్రెండ్ రంగాని అడిగా, ఇలా చెత్త చెత్తగా ఉంటుంది, మా ఫ్రెండ్ రూమ్మేట్ ఏమో వచ్చి క్లీన్ చేసుకోమంటున్నాడు, ఏం చేయాలి అర్థం కావట్లంటే, ఆ చెత్తలో నీ కంఫర్టబుల్ ఉందా అని అడిగాడు నన్ను. ఉమ్, నేను అడిగాను, నాకు కంఫర్టబుల్గా ఉంది, నువ్వు అలాగే ఉండన్నాడు. సో ఏదైనా సరే మన ఐడెంటిటీ మార్చుకోకూడదు అంటారు. ఆ విషయం అది కాదు, నువ్వు చేసే పని నీ స్థితి నీ కాన్ఫ్లిక్ట్గా ఉందా, నీ కంపాటబుల్గా ఉందా అని చెక్ చేసుకో. ఉమ్, ఉదాహరణకు నువ్వు మంచి జాబ్ చేస్తున్నావు, ఆ జాబ్ నీలో కాన్ఫ్లిక్ట్ తెచ్చిందా, ఒక ఈజ్ తెచ్చిందా అని నువ్వు చెక్ చేసుకొని సరిపోతుంది. కాన్ఫ్లిక్ట్ వచ్చిందా క్లియర్ చేయడానికి ట్రై చేయి, ఎంత క్లియర్ చేసినా కాన్ఫ్లిక్ట్ ఉందో దాన్ని వదిలేయి. ఉమ్, అంతేగాని మనం ఇది పోరాడే అంశం కాదు. నువ్వు హ్యావ్ టు రికగ్నైజ్ వెదర్ లైఫ్లో కాన్ఫ్లిక్ట్ ఉందా లేకపోతే ఈజ్ ఉందా, అంతే. ఇంకా ఆ, అంటే ఇంతకు ముందు వరకు ఇది సిల్లీ క్వశ్చన్ కొద్దిగా నాకు అనిపిస్తుంది మీ నాలెడ్జ్ తో పోలిస్తే. పోల్చుకోవద్దు ఇంతకు ముందు అసలు. వరకు భయం వేసేది గురువు గారు నాకు. మ్మ్. అంటే ఒక ఎగ్జామ్స్ వస్తున్నా లేదా ఏదైనా డెసిజన్ తీసుకోవాలనుకున్నా ఇప్పుడు ఆ భయం లేకపోవడం వల్ల నేను తీసుకునే డెసిజన్స్ మీద నాకు కంట్రోల్ లేదనిపిస్తుంది. ఇదంతా మైండ్ గేమే. ఆహా. ఇక్కడ భయం ఉండటము భయం లేకపోవడం కాదు. జీవితానికి ఏది ఇంపార్టెంట్ అని గుర్తిస్తున్నావా? మ్మ్. గుర్తిస్తే జస్ట్ డూ ఇట్. గుర్తించకుండా ఈ మైండ్ గేమ్లో పడొద్దు. మ్మ్. బియాండ్ మైండ్ గేమ్ ఆడు. మ్మ్. మైండ్ గేమ్లో ఉన్నాం అనుకో, లైఫ్ అంతా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, లైఫ్ అంతా డైలమా ఉంటుంది. అప్పట్లో అలా ఉందని, ఇప్పుడు ఇలా ఉందని, అప్పట్లో అలా ఉండేవాడిని, ఇప్పుడు ఇలా. ఇదన్నీ కాదు, నేను ఎప్పట్లో ఎలా ఉన్నా ఏ సందర్భంలో ఉన్నా ఈ 3 పనులు ఖచ్చితంగా చేస్తాను. ఓకే. బాత్ కథం. మ్మ్. సో దానివల్ల ఏంటి, నీ లైఫ్ కొంచెం ఎక్స్టీరియర్గా డిస్టర్బెన్స్గా ఉన్నా కోర్లో డిస్టర్బ్ కాదు. ఎగ్జాంపుల్, యాజ్ ఎ పర్సన్గా యు ఆర్ అన్ ఇండివిజువల్. మ్మ్. ఎవ్రీ ఇండివిజువల్ నీడ్స్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, డబ్బు పరంగా అతను కొంత స్టేబుల్ అవ్వాలి, సమాజంలో అతనికి ఒక స్టేచర్ ఏదో రావాలి, తన జీవితంలోకి ఒక అమ్మాయి రావాలి, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే, తనకు ఒక సొంత ఇల్లు ఉండాలి, తనకు ఒక సొంత కారు ఉండాలి, అది ఉన్నాయి కదా. మ్మ్. నువ్వు ఏమన్నా చెయ్యి, ఇట్లాంటివి ఏవో నీవు ఉన్నాయంటే పేపర్ మీద రాసుకొని వాటి కోసం పని చేయి ఫస్ట్. మ్మ్. ఆ తర్వాత మిగతాదంతా కుచ్చు ఫరకనే పడతా. ఎందుకంటే అల్టిమేట్గా నువ్వు ఏదో మూలకు పడుకోవాలి, ఆ మూల నీవు కాన్ఫ్లిక్ట్ లేకుండా నీ లైఫ్లో ఉండాలి. అది అక్కడ బయాస్ ఉండకూడదు. ఓకే. నువ్వు ఎక్కడ లైఫ్ ఎలా ఉన్నా అక్కడ నీకు బాగుండాలి. మ్మ్. అట్లా కొద్ది రోజుల్లో సర్దుకుంటుంది. సో ఫండమెంటల్స్ని సెట్ చేయి, మిగతావన్నీ ఆటోమేటిక్గా సెట్ అయితే లైఫ్ ఇలాగే ఉంటుంది. నీ లైఫే కాదు, ప్రపంచంలో అపర కోటేశ్వర్ల పిల్లలు కూడా ఈ సమస్యలు ఉంటాయి. బీదోనికి 100 రూపాయల సమస్య ఉంటే కోటేశ్వరునికి 100 కోట్ల సమస్య ఉంటుంది. మ్మ్. సమస్య ఉంటుంది, కానీ ఎలా దాన్ని సాల్వ్ చేయొచ్చు అన్న చోట అప్పుడు ఒక అడ్వైజర్ కానీ, లేకపోతే ఒక గైడ్ కానీ, లేకపోతే ఒక మెంటార్ కానీ ఎవరో ఒకరు సలహా తీసుకొని దే ఇంప్లిమెంట్ ఇట్ అండ్ దే గెట్ అవుట్ ఆఫ్ ఇట్. అట్లా చూడు. ఓకే. ఇంకొకటి లాస్ట్ గురుగారు, ఇప్పుడు అంటే ఇది మొత్తం యువతరానికి ప్రాబ్లం నాకు అనిపిస్తుంది. ఇప్పుడు లస్ట్ ని ఎలాగా డిఫీట్ చేయాలంటారు? వై నువ్వెందుకు డిఫీట్ చేయాలి దాన్ని? అంటే అంటే కంట్రోల్ అంటే థింకింగ్ మొత్తం దానిపైకి వెళ్ళిపోతుంటే. అరే అట్లా కాదబ్బా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దాన్ని అర్థం చేసుకోకుండా హూ ద హెల్ ఆర్ యూ టు డిఫీట్ ఇట్. నువ్వు ఎప్పుడన్నా ద ఆర్ట్ ఆఫ్ వార్ సున్సు బుక్ చదువు, సరదాగా PDF ఉంటుంది. టు డిఫీట్ అన్ ఎనిమీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఎనిమీ. See, to kill a tiger, you have to understand the tiger. Otherwise, you cannot kill it. అట్లా వాట్ ఈజ్ లస్ట్ దాన్ని అర్థం చేసుకో కదా. ఇప్పుడు ఉదాహరణకి, కుడ్ యూ డిఫీట్ హంగర్? తినాలి కదా, తినకపోతే. దట్స్ ద పాయింట్. యవ్వనంలో రాగాలి, శృంగారం చేయాలి. అది అందుబాటులో లేని కారణంగా లస్ట్గా మారింది. ఇప్పుడు నీకు ఫుడ్ అందుబాటులో లేకపోతే ఫుడ్ క్రేవింగ్స్ కూడా ఉంటాయి. నువ్వు ఎక్కడ చూసినా నీకు ఫుడ్డే కనిపిస్తుంది. ఒక పొడుగు ఉన్నది చూస్తే మునక్కాడ కనిపిస్తుంది, రౌండ్ ఉన్నది చూస్తే యాపిల్కాయ కనిపిస్తుంది, మెత్తగా ఉన్నది చేస్తే ఏదో కనిపిస్తుంది. అట్లా నీకు ఫుడ్ లేని కారణంగా, దాని అభావం వల్ల నీ మనసులో ఫుడ్ తిష్ట వేసుకొని కూర్చుంటుంది. లస్ట్ అంటే ఏదైతే నీకు అత్యంత అవసరమో అది నీకు అందుబాటులో లేని కారణంగా, అది అంత ఈజీగా అందుబాటులో రాదని తెలియడం వల్ల
మనసు పదే పదే ఆలోచిస్తూ ఉంటుంది అంతే. ఒకవేళ అది అందుబాటులోకి వచ్చినా లస్ట్ పోదు, బికాజ్ నువ్వు అనుకున్నట్టు దాన్ని ఆస్వాదించలే. ఇప్పుడు ఎవరైనా బాగా ఆకలితో ఉన్నవాడికి ఒక పూట ఫుడ్ పెడితే ఆకలి పట్ల లస్ట్ ఏం పోదు, వాడికి మళ్ళీ తినాలనిపిస్తుంది, మళ్ళీ తినాలనిపిస్తుంది, రెస్టారెంట్లో తినాలనిపిస్తుంది, రాత్రిపూట తినాలనిపిస్తుంది, కొరుక్కొని తినాలనిపిస్తుంది. ఆ తృష్ణ తీరడం వరకు టైం పడుతుంది. దీనికి ఏంటి ఒక రియలైజేషన్, ఆహారం అన్నది రుచికి సంబంధించిన విషయం కాదు, జస్ట్ కడుపు నింపుకోవడానికి, శక్తి రావడానికి. అది రియలైజేషన్ వచ్చినప్పుడు లస్ట్ వెళ్ళిపోతుంది. అట్లాగే ఈ శృంగారపరమైన లస్ట్ ఏదైతే ఉందో అది ప్రపంచంలో అందరికీ ఉంటుంది. కొందరు హుందాగా చెప్తారు, కొందరు హుందాగా చెప్పరు. కొన్ని కుటుంబాలనేమో పిల్లవాడికి యుక్త వయసు వస్తానే అమ్మాయికి పెళ్లి చేసేస్తారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, పెళ్లి చేసి వాళ్ళకి కావాల్సినవన్నీ చూడటం వల్ల లస్ట్ ఉండదు. ఆ తర్వాత ఏదో ఒక పని చెప్తారు, అప్పుడు వాడికి డబ్బు పట్ల లస్ట్ స్టార్ట్ అవుతుంది. కొందరికి పవర్ పట్ల లస్ట్ ఉంటుంది, కొందరికి వాళ్ళ అందం పట్ల లస్ట్ ఉంటుంది, కొందరికి పేరు ప్రఖ్యాతులనే లస్ట్ ఉంటుంది, కొందరు గుర్తింపు కోసం తహతహలాడే లస్ట్ ఉంటుంది. సో లస్ట్ ఆఫ్ వేరియస్ కైండ్స్. ఓన్లీ మనం శృంగారాన్ని ఒక్కదాన్ని లస్ట్ అని చెప్పడానికి వీల్లేదు. ఓకేనా? అంటే ఎక్సెసివ్ డిజైరే కదా లస్ట్ అంటే. అందుకని అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ అండ్ అడ్రస్ ఇట్. ఒకవేళ నిజంగా లస్ట్ ఉంది, అది తీరితేనే బాగుంటుంది అనుకుంటే పెళ్లి చేసుకో. అంటే దాన్ని డిఫైన్ చేయి. పెళ్ళి అంటే ఏందో మళ్ళీ నెక్స్ట్ డిఫైన్ చేయి. డిఫైన్ చేసి ఆ నిర్వచనాన్ని అర్థం చేసుకుని ఒక న్యూట్రాలిటీతో ఎంటర్గా, బీ స్పాంటేనియస్, డోంట్ గెట్ ప్రిపేర్డ్. మెల్లగా మైండ్ బయటపడుతుంది. సో ప్రతిదానికి ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గం అనేది అన్నిటికీ దొరికింది. ఇప్పుడు దానికి నీకు ఇంట్లో ఫుడ్ లేదు, ఆకలేసింది, లస్ట్ ఉంది, నువ్వు బయటికి వెళ్ళి తింటావు. ఈరోజు ఇంట్లో ఫుడ్ ఉన్నా కూడా రెస్టారెంట్కి వెళ్ళి తింటాం. ఇన్ని ఆప్షన్స్ శృంగార విషయంలో లేకుండా పోయినాయి. ఏదైతే అత్యంత ఆవశ్యకమో ఆ విషయంలో సమాజం ఎమస్ట్రిక్ట్గా ఉంది. ఏదైతే పనికిరాందో లిబరల్గా ఉంది. అక్కడ బట్టల విషయంలో లిబరల్, కొనుక్కో ఇంకో 2 నిధులు కొట్టుకో అంటారు. అదే వాడికి ముద్దు పెట్టాలని ఉందా ఇప్పుడు, వాడికి ఇప్పుడు అమ్మాయి కనిపిస్తే ముద్దు అనే థాట్ వస్తుంది, అమ్మాయి దొరకదు. దొరికితే ముద్దు పెట్టి గొడవలు అయిపోతాయి. తీరా ఆ అమ్మాయి కూడా అండర్స్టాండింగ్ ఉండదు, దాంతో ఒక ఎమోషనల్ బాండేజ్ వస్తుంది. నా జీవితం అన్యాయం చేసినాం అంటది, చేయలేదు మొర్రో అంటాడు. ఈ విషయం వీడియో కాల్ చేస్తుంది, వాళ్ళ డాడీ వస్తాడు, నువ్వు చేసిందనో ఇంతంత గిచ్చకాయ అంతా, దాన్ని పుచ్చకాయ అంత చేసి పిచ్చి పిచ్చి లేపుకుంటారు అందరు. అందుకని నేను చెప్పొచ్చేది ఏంటంటే, నువ్వు చెప్పినవన్నీ నీ సమస్యలు కాదు, ఈ సమస్త మానవ జాతి అనుభవించే సాధారణ సమస్యలు అవి. అండర్స్టాండ్ ఇట్, డోంట్ ఫైట్ ఇట్. నువ్వెవరబ్బా లస్ట్ని డిఫీట్ చేయడానికి? అది వంగబెట్టి 3 తిప్పులు తిప్పుతుంది, అది డిఫీట్ చేస్తే ఏందనుకున్నావు? అయితే కంట్రోల్లో పెట్టు. మళ్ళా కంట్రోల్ అంటాడు, అర్థం అండర్స్టాండ్, జస్ట్ లుక్ ఎట్ ఇట్ అండ్ రియలైజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్. కానీ ఆ లస్ట్కి వాళ్ళ కులం, మతం ఇవన్నీ జోడించారు కాబట్టి అట్లా నీకు ఇంటెలిజెన్స్ వస్తున్న కొద్దీ, ఇదే నీకు చిన్న విషయం జోక్ కాదు, ఒక ఎగ్జాంపుల్ ఇస్తే నీకు మొత్తం అర్థమవుతా అనుకుంటున్నా నేను. నువ్వు క్రికెట్ ఆడుతుంటే బాల్ పోయి ముళ్ళ కంపలు పడ్డది. ఇప్పుడు ఆ బాల్ నీకు కావాలి, నీ చేతిలో ఏమీ లేవు, బాల్ ఒక 2 మూరల అవతలు ఉంది, మొత్తం ముళ్ళ కంపలు. ఇప్పుడు ఎవడన్నా ఏం చేస్తుంది తెలుసా, బాలు తీసే క్రమంలో ఆ ముళ్ళ కంపల మధ్యన చేయి పెడుతూ తన చేయికి ముళ్ళు తాకుండా చూసుకుంటాడా? అట్లా చెయ్యి. ఇది నీకు అర్థమైతే నీకు చాలా అర్థమైనట్టు. ట్రై చేయి. అందుకే రికార్డ్ చేసుకుంటున్నావు కదా, లిజన్ టు ఇట్ అగైన్ అండ్ అగైన్. సింపుల్ ఎగ్జాంపుల్, బట్ ఇట్ యు రియల్లీ అండర్స్టాండ్ ద క్రక్స్ ఆఫ్ ఇట్. ఏ పనైనా అట్లా చేయొచ్చు. అంటే నువ్వు చేయవలసింది చేస్తూ కూడా దేంట్లో ఇరుక్కోకుండా, నీ చెయ్యి నరుక్కోకుండా అట్లా. అంతేనా ప్రశ్నలు? అంతే గురు. చాలా సంతోషం. థ్యాంక్ యూ గురు. మంచిది, టేక్ కేర్. టైం ఇచ్చిన